హాయ్ హలో. వీడియో ఓపెన్ చేయంగానే ఈ బట్టలేంది, ఈ సంతేంది అని చూస్తున్నారా? ఒక 2 డేస్ విలేజ్కి వెళ్తున్నామండి. ఈ బ్యాగులు నుమాయిష్ ఎగ్జిబిషన్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. ఇందులో చాలా లగేజ్ పడుతుంది. ఏ టైంలో స్టార్ట్ అయినామో కానీ స్టార్ట్ అయినప్పటి నుండి మస్తు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. 5 నిమిషాలకు ఒకసారి బండ్లు ఆగుతూనే ఉన్నాయి. 2.5 hours ట్రాఫిక్లోనే తిరుగుతున్నాం, ఈడనే తిరుగుతున్నాం. ఫ్లైఓవర్ ఎక్కినాక జర ఊపిరి పీల్చుకున్నాం. ఎంత దూరమైనా ట్రాఫిక్ లేకపోతే అసలు జర్నీ చేసినట్టే ఉండదు. ట్రాఫిక్ ఉంటే మాత్రం అబ్బబ్బబ్బబ్బా ప్రయాణం సాగుతున్నట్టే ఉంటుంది. ఇంతకీ మేము ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఊర్లో పిన్నమ్మని చేస్తున్నానని మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేస్తే వెళ్తున్నాం. ఇంకా వచ్చేసాము. వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకోమంటే లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఈ ఇస్తరాకులు చూసారా? న్యాచురల్ ఇస్తరాకులండి. మనకులాగా ఇక్కడ ప్లాస్టిక్వి వాడుకోరు. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. అక్కడ అమ్మవారిని మొక్కుకొని దీపము కుండ కనిపిస్తుంది కదా, అదే అమ్మవారు అనుకుంటాము. ఇంకా అక్కడ పిన్నమ్మ కోసం కోసిన మేకలు ఉన్నాయి. మా పిల్లలను చూడండి ఎలా చూస్తున్నారో. మాకు మా పిల్లలకి ఇదే ఫస్ట్ టైము ఇలా చూడడము, పిన్నమ్మని చేయడము. వీళ్ళు చూడండి హడావిడి అవుతున్నారు మేము వచ్చామని. కొంతమంది బయట రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది తింటున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని బయట తినేస్తున్నామండి. అట్లా బయట అందరితో కూర్చొని తినడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు విలేజ్ వైబ్స్ అంటే చాలా ఇష్టము. ఊర్లో ఉండడం అంటే కూడా ఇష్టము. బట్ తప్పట్లేదు, ఏం చేద్దాం. కొన్ని పిల్లల కోసమని ఇక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది. అందరూ కలిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇంకా మా చెల్లి, మా అక్క అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అక్కడ పింక్ శారీలో ఉంది మా అక్క, యారాలు అంటారు కదా, పెద్ద అక్క అన్నమాట. ఇంకా అందరం కలిస్తే ఎప్పుడెప్పుడు ముచ్చట్లు వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ ఒక పెద్ద గుంట దవ్వారు. అదే సందులో, ఇంట్లో సందులోనే. అందులోనే హ్యాండ్ వాష్, తిన్న ప్లేట్స్ అన్నీ కూడా వేసేయాలంట. ఇక్కడనే మేక కూడా కట్ చేశారు. దాని వేస్ట్ అవన్నీ కూడా అందులోనే వేసేసి నెక్స్ట్ డే వరకు ఉంచి పూడ్ చేస్తారంట. 12 అయిపోయింది. ఇక బయట చూడండి ఇలా ఉంటుంది వాళ్ళ ఇల్లు బయట. అందరు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడో కలిశారు కదా, ఇంక అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు బయట. ఇంక ఇక్కడ సైడ్ ఎవరు రారు కాబట్టి బయట చేపలు అన్నీ వేసుకున్నారు. నాకు ఇలాంటి వైబ్స్ అంటే చాలా ఇష్టము. ఊర్లో ఉన్నట్టు హాయిగా ఉంటుంది. మా పిల్లలు చూడండి ఎలా మట్టిలో ఎక్కి ఆడుతున్నారో. వాళ్ళకి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఏముండవు, హ్యాపీగా ఆడుకుంటారు వాళ్ళు. ఇంకా పడుకుందాం అని చెప్పేసి పిల్లలని రమ్మంటుంటే ఈ పిల్లలు రావట్లేదండి. బెదిరిచ్చేసి తీసుకొని వెళ్తున్నాము. పద అంటే మా చిన్నోడు భయపడుతున్నాడు. నూరా ముందు అంటున్నాడు. ఇంకా కొంచెము అక్కడ పరిస్థితులు ఇవన్నీ చూసి కూడా కొంచెం భయపడుతున్నాడు. కొంచెం మాకే ఫస్ట్ టైం కదా ఎలాగో ఉంది. ఇంకా వాడు కూడా కొంచెం అవి ఇవి అదిగో అలా చూసి కొంచెం భయపడ్డాడు. ఇంకా మెల్లిగా తిట్టేసరికి పైనకి ఎక్కేసి చూడండి అందరు ఎలా హాయిగా పడుకున్నారు. నువ్వు పడుకున్నావా? మా పిల్లలకి నువ్వు అప్పుడే పడుకున్నావా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి అలా పైన పడుకోవడం, స్టార్స్ని చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. తోక చుక్క ఏడుంది. మేము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు పడుకుంటున్నాం. పొద్దున్న అయిపోయిందండి, 6 గంటలకే ఎండ చంపుతుంది. ఇంకా అందరం లేచి కిందికి వెళ్ళిపోయాము. ఇంటి దగ్గర అయితే 8 అయినా లెగ్గము. ఇక్కడ చుట్టూ చూడండి ఎలా ఉందో, మట్టి గోడలు, అన్నీ మట్టి గోడలు. ఊర్లాగా ఉంటేనే బాగుంటుందండి. ఊర్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. హైదరాబాద్ లాగా అయిపోతుంది. ఇక్కడ చూడండి బ్రషెస్ కనిపిస్తున్నాయా? విలేజ్ బ్రషెస్ ఇవి. ఇంకా అందరూ అవే బ్రషెస్తో తోముకుంటారు. బయట చూడండి ఎలా తోముకుంటున్నారో పొద్దున్నే 6:30కి. దాన్ని నమిలి ఆ చేదు లోపలికి పోతే చాలా మంచిది. మేము కూడా అవే బ్రషెస్ చేసాము. ఎప్పుడోసారి వస్తుంది ఆ అదృష్టము. ఇక్కడ చూడండి ఈ తాత ఏం చేస్తున్నాడో. నైట్ చూసిన మేకలన్నీ ఇప్పుడు కాలుస్తున్నాడు. మేక తల, కాళ్ళు. ఇవాళ కర్రీ చేస్తారనమాట దాన్ని.
నేను మా చిన్న అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట యారాలో. తను ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసి అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అవన్నీ క్లీన్ చేసి అన్నం వండేసి అది క్లీన్ చేసి దీపం తీసి మళ్ళీ ఇప్పుడు ఆ హోల్లోనే అన్నీ వేసేస్తారు అన్నమాట. ఇవాళ కూడా అన్నీ తిన్నవన్నీ హోల్లో ఈవినింగ్ వరకు వేసేసి అప్పుడు క్లోజ్ చేసేస్తారు ఆ హోల్ అనేది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవన్నీ చేసుకొని పక్కనే ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది అంటే వచ్చేసాము. ఇది ఫేమస్ టెంపుల్ గుండాల విలేజ్లో ఉంది. శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా చాలా మహిమ గల టెంపుల్ అండి. ఇక్కడ ఏడాదికోసారి శివరాత్రి అప్పుడు జాతర జరుగుతుంది. గుండాల జాతర అని చాలా ఫేమస్. మా పాప మా చెల్లి చూడండి అంత కొత్తగా చూస్తుంది. ఇంకా లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. చెట్లు, మంచి గాలి, ఆక్సిజన్ చాలా బాగుంది చూడడానికి కూడా. టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఇది నాగమ్మ తల్లి పుట్ట. మొత్తం అక్కడ పూజలు చేస్తారు అనుకుంటా. బయట ఉంది. మా ఇంటి దేవత కూడా నాగమ్మ తల్లి అంట. మాకు రీసెంట్గానే తెలిసింది. ఇంకా అప్పటి నుంచి ఊరికి రావడం, పూజలు చేసుకోవడం జరుగుతుంది. మా బాబు చూడండి ఎలా కూర్చున్నాడో, వెయిటింగ్ చేస్తున్నాడు నా కోసము. ఇంకా లోపలికి వెళ్తే లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వీరభద్రస్వామి చిన్న టెంపుల్ ఉంది. ఇటు రైట్ సైడ్ ఏమో హనుమాన్ టెంపుల్. ఇదిగోండి వీరభద్రస్వామి. రాగానే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అక్కడ కనిపించే గోపురం ఏమో శివయ్య ఉంటాడండి. ఆ ముందు కనిపించేది అమ్మవారు. కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ హనుమంతుడు ఉంటాడు, హనుమాన్ గుడి. దాని పక్కనే ఆనుకొని ఒక 5 లింగాలు ఉంటాయండి. ఈ 5 లింగాలు కూడా ఋషులు ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఇటు సైడు 5 లింగాలు ఉంటాయి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ సేమ్ ఇలాగే ఇంకొక 5 లింగాలు ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ గుడిలో 12 జ్యోతిర్లింగాలకి స్వరూపంగా 12 లింగాలు అయితే ఉంటాయండి. దీని చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకొని అలా ముందుకు మీకు కనిపిస్తుంది కదా, అలా అక్కడ హోమాలు చేస్తారనమాట. అట్లా స్ట్రైట్గా వెళ్తే ఈ హోమాలది ఉంటుంది. పూజలు జరిగినప్పుడు హోమాలు అవన్నీ చేసుకోవడానికి ఇలా పర్మనెంట్గా కట్టేశారు. ఇది ఆపోజిట్ అండి. ఇక్కడ కూడా ఒక 5 లింగాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణం చేసుకుంటూ ఈ 5 లింగాలను చూద్దాము. సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ ఆపోజిట్ సైడ్లో కూడా అలాగే ఉంటాయి. తమ్నెయిల్లో పెట్టాను కదా ఏం జరిగింది, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని. మీకు వీడియో లాస్ట్లో చెప్తాను దాని గురించి. నాకు మర్చిపోలేని సంఘటన అండి అది. ఇంకా గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తూ గుడికి ఎడమవైపు గుండం ఉందండి. 7 గుండాలు ఉన్నాయి. అందుకే దీనికి గుండాల అని పేరు ఉంది. ఈ గుండంకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. అది తెలుసుకోవాలి కానీ సగం సగం మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒకరోజు పూర్తిగా తెలుసుకొని నేను చెప్తాను. గుండం గురించి ఒక పాత కథ కూడా ఉందండి. పూర్వకాలంలో ఒక ఋషి కాశీలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన చేతికర్ర గంగా నదిలో పడిపోయిందంట. ఇంకా ఆయన దేశమంతా తిరుగుతుండగా ఇట్లాగే ఇటు గుండాల సైడు వచ్చి తపస్సు చేసుకున్నాడంట. తపస్సు చేసుకొని దర్శనం చేస్తుండగా ఆయన చేతికర్ర లోపల దేవుడి దగ్గర కనిపించిందంట. అప్పుడు అక్కడ స్థానికులను అడగగా నేను అక్కడ పోగొట్టుకున్న కర్ర ఇక్కడికి వచ్చింది, ఇది నాదే అని చెప్పగా స్థానికులు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. అంటే కాశీలో పోగొట్టుకున్నది ఇక్కడ గుండాలలో దొరికింది అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి కాశీలో ఏమి వదిలితే ఇక్కడ తేలుతుందని నమ్మకం.
దేవుడు పరీక్ష పెట్టినట్టు నాకు కూడా ఒక వింత సంఘటన ఎదురైందండి. దర్శనం అయ్యాక అభిషేకం చేసుకుందామని లోపలికి వెళ్ళగా మొత్తం అభిషేకం అయిపోయింది. మా చిన్న బాబు ఏమైందో తెలీదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. బయటికి ఇంకా నేను ఉరుక్కుంటా తీసుకొని పోయి ఫ్యాన్ గాలికి కూర్చోబెట్టంగా కా నాలిక బయట పెట్టి కళ్ళు పైకి తేలేసాడండి. నాకైతే ఏం అర్థం కాలేదు అసలు. అది తలుచుకుంటుంటే నాకు ఇప్పటికీ కూడా కాళ్ళు చేతులు ఆడట్లేదండి. అసలు అది దేవుడి మహిమనో లేకపోతే ఇంకేందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక 5 నిమిషాల కల్లా మళ్ళీ లేచి కూర్చున్నాడు. మీరు ఎప్పుడన్నా ఈ ఊరికి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి తెలుసుకుంటాను. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.